ఫస్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద కంపెనీస్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కిందకి వస్తాయి అనమాట. ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 20,000 crores లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కిందకి పరిగణిస్తారు. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, గ్రోత్ అనేది స్టడీగా ఉంటుంది. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తో కంపారిజన్ చేసినట్లయితే ఇంకా రిటర్న్స్ అనేవి తక్కువ ఉంటుంది, బట్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ కొన్నిసార్లు రిస్కీ ప్రాజెక్ట్స్ ని తీసుకున్నా కూడా బ్రాండ్ వాల్యూ అలాగే ఫైనాన్షియల్ పవర్ వలన వాటిని హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం వీటికి ఉంటుంది. అందుకే వీటిని తక్కువ రిస్క్ ఉన్నటువంటి స్టాక్స్ గా భావిస్తారు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ అదర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ తో పోటీ పడాల్సి ఉంటుంది, అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ తో కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టెబిలిటీ ప్లస్ డివిడెండ్ ఇన్కమ్ కావాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ కి